హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 4వ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులా రాశి వ్యక్తులకైతే 2 పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక మనం తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులను చూసుకున్నట్లయితే గనక వీరు చాలామంది కూడా కష్టాలు, బాధలు, నరకం అనేది గత 3 సంవత్సరాల నుంచి అయితే అనుభవించారు. ఇక ఇప్పటి నుంచి అయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఇక ఈ తులారాశి వారికి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే చివరి దశలోకి ప్రభావం చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు గత 3 సంవత్సరముల నుంచి ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సుఖాలని అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారు. జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. జీవితంలో బాగా సంపాదించి బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఈ రాశి వారి అయితే ఉన్నారు. డబ్బు సంపాదించి బాగా పొదుపు చేసిన వాళ్ళు కూడా ఈ రాశి వారిలో అయితే కొంతమంది మాత్రమైతే ఉంటారని చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలనేవి వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు చాలా పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఈ రాశి వారిలో అయితే ఉంటారు. కనుక ముఖ్యంగా అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే గనక ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలు గతం గతః కదా అని ఈ 3 సంవత్సరాలు జరిగింది ఏంటి అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, సమస్యలు పడ్డారు, నష్టాలు పడ్డారు, ఇవన్నీ కూడా సుఖాలను, సంతోషాలను కూడా వీరైతే ఎక్కువగా అయితే ఫేస్ చేసుకుంటూ అయితే వచ్చారు. అనుభవించి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి అయితే మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ రాశి వారికి. ఇక ఈ తులారాశి వారైతే వీళ్ళ ఆలోచనలు అయితే చాలా వినూత్నంగా అయితే అందరికంటే భిన్నంగా కూడా ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మానవత దృక్పథం ఎక్కువగా, నలుగురికి ఉపయోగ పనులైతే చేయడంలో అయితే వీరు ఫస్ట్ ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కొంచెం భిన్నంగా అయితే కనిపిస్తారు. అతి త్వరగా అందరితో కలిసిపోరు. కానీ ఒక్కసారి వీరికి నమ్మకం వస్తే మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చూడటానికి కొంచెం గంభీరంగా ఏదో ఆలోచించినట్లుగా కనిపిస్తారు. వాళ్ళ మనసులో ఏముందో బయటకు అంత తొందరగా అయితే చెప్పరు. నిదానంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఈ రాశిలో పుట్టిన వారికైతే ఓపిక, సహనం అనేది ఎక్కువగా ఉంటుందని మనం స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు. అందుకే ఎవరిని కూడా అంత తొందరగా కలుపుకోలేరు. అలాగే వీరు లోపట ఏమనుకుంటున్నారో అంత త్వరగా అయితే ఎవరికి కూడా చెప్పుకోలేరు. అంటే మనసులో అయితే దాచుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరు చాలా ఆదర్శవంతులు. ప్రపంచాన్ని మార్చేయాలన్న ఇంత పెద్ద పెద్ద ఆశయాలు కూడా వీరికైతే ఉంటాయి. అంటే సమాజం కూడా అందరి ఉన్నత స్థానాల్లో బతకాలని, అందరికి కూడా ఎలాంటి సమస్యలు రాకుండా అని వీరైతే ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్రవర్తన అయితే కొంచెం విచిత్రంగా, ఎవరు ఊహించని విధంగా అయితే వీరి అంచనాలైతే అంత తెలివిగా, స్పష్టంగా, అంటే మంచిగా ఇంకొకరికి మంచి చేయాలని ఆలోచన అయితే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మూసే ధోరణిలో వెళ్ళటానికైతే ఇష్టపడరు. స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్తారు. అయితే వీళ్ళ ప్రేమ, ఆప్యాయతలు అంతా తెలివిగా
బయట పెట్టలేరు. న్యాయం, ధర్మం వైపైతే నిలబడతారు. అన్యాయాన్ని కూడా అస్సలు సహించలేరు. ఇక ఈ తులారాశిలో ఉండే మరికొన్ని ముఖ్యమైన గుణగణాలు ఏంటంటే గనక సృజనాత్మకంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి నలుగురిలో ఆలోచించే దారిలో కాకుండా కొత్త కోణంలో ఆలోచించి సమస్య అనేది కనుక్కుంటారు. అంటే ఈ రాశిలో పుట్టిన వారైతే చక్కటి అద్భుతాలని, తెలివితేటలనైతే ప్రదర్శిస్తారు. ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదని వీరైతే ఆలోచిస్తూ ఉంటారు. అంటే అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారైతే కొన్ని సార్లయితే వీళ్ళు మరీ మొండిగా అయితే ఉంటారు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా అయితే వీరైతే ఉంటారు. ఎదుటి వాళ్ళు చెప్పింది వినడానికి అంతగా అయితే ఇష్టపడరు. తమ ఆలోచన సరైనవే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మరీ ఎక్కువగా ఆదర్శాలకు పోయి వాస్తవానికి దూరంగా ఉంటారు. మరి ఉన్నది ఉన్నట్లు కూడా చెప్పిస్తారు. అంటే ఇది న్యాయమా, అన్యాయమా, అది ఎవరైనా సరే బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు అని ఎవరిని కూడా చూడరు. ఒకే న్యాయాన్ని అని చెప్పేస్తాడు. అంటే ఎవరిని మా వాళ్ళు వీరికి అన్యాయం జరగకూడదు అనైతే చూడరు. ఎక్కడ న్యాయం ఉంటే వీరు అక్కడ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇంతటి చక్కటి గుణాలనైతే కలిగి ఉంటారు ఈ తులారాశి వారి వ్యక్తులు. ఇక గత 3 సంవత్సరాల నుంచి వీరు ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటూ అయితే వచ్చారు ఈ తులారాశి వారికి. ఇప్పటి నుంచి అయితే అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వారికైతే ఇప్పుడు ఉద్యోగంలో మంచి అభివృద్ధి, పురోగతి, అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి కుదరడం, కొత్త ఇండ్లకి ప్రవేశాలు చేయడం, ఇలాంటి శుభకార్యాలైతే మీరు ఖచ్చితంగా అయితే ఈ రాశి వారైతే పాల్గొంటారు. అంతేకాదండి, పిల్లలు లేరు అని బాధపడే దంపతులకు కూడా సంతానం కలిగే యోగాలు కూడా బలంగా ఉన్నాయి ఈ తులారాశిలో పుట్టిన వారికి. ఇక ఇక ఇలాంటివి తులారాశి వారికైతే ఇలాంటివి కూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఇకపై దేని గురించి కూడా ఎక్కువ ఆందోళన చెందవలసినది అవసరం లేదు. ఇక మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ పరిస్థితిని బట్టి మనం మారుతాం. కాబట్టి ఇక ఇలాంటి పరిస్థితులన్నీ, మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా చెక్ పెట్టే అవకాశాలైతే ఈ రాశి వారికైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీకు ఈ వచ్చే రోజులన్నీ కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి జన్మించినటువంటి వ్యక్తులు మంచి మనస్తత్వం గురించి చెప్పాలంటే సాధారణంగా చాలా మంచి వాళ్ళు. ఎవరికైనా సహాయం చేయాలనే తపన అయితే వీరికి ఉంటుంది. మంచితనమే వాళ్ళని ఇబ్బందులోకి నెట్టేస్తుంది. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు. అంటే మీకు ఇప్పటి నుంచి అయితే గ్రహాలనేవి అనుకూలంగా మారటం వల్ల మీ యొక్క స్థానాన్ని కూడా మార్చగల శక్తి అయితే ఈ గ్రహాలకు ఉంటాయి. ఎప్పుడు కూడా గ్రహాలు ఒకే చోట ఉండాయి. కాబట్టి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మారడం వల్ల మీ యొక్క స్థానాలు అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మన జీవితాలు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా మన రాశుల్లోకి ఉంటాయి. అంటే మనకి ఉంటాయి. కాబట్టి ఇలాంటి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అంటే జూన్ 4వ తేదీన బుధవారం రోజున అయితే వీరు అతిపెద్ద శుభవార్తలైతే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారంలో లక్ష్యాలు అయితే సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, కళారంగాల వారికైతే ప్రోత్సాహకరమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక కీలక సమాచారాన్ని అయితే అందుకుంటారు. ఇక ఉద్యోగ, వ్యాపార భాగస్వామి సహకారం కూడా మీకు లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే 10 మందిలో మంచి పేరును తెచ్చుకుంటారు. ప్రభుత్వ రంగంలో సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి పెట్టుబడులపై మీకు మంచి ప్రతిఫలం అనేది అందుకుంటారు. ఎందుకంటే మీరు గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, బాధలైతే మీరైతే ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మీకు అలాంటి పరిస్థితులు అనేవి రావు. మీకు అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి.
ఇక ఎవరైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ లాంటివి వెళ్ళినట్లయితే గనక, ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు విజయాన్నైతే సాధిస్తారు. సహా ఉద్యోగులతో చర్చలు ఆనందంగా కలిగిస్తాయి. వైద్య పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో వారికి ఒక మంచి వినే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ సంకల్పం నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున మీకు దినఫలాల ప్రకారం చాలా అనుకూలమైన పరిస్థితులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి.